शिवाय। शिवमहापुराण। ओम वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं वंदे शिवं शङ्करं। शिवमहापुराणं విద్వేశ్వర సంహిత। సూత మహర్షుల వారు భస్మం యొక్క మాహాత్మ్యాన్ని గురించి తెలియపరిచిన తర్వాత మహాత్ములైనటువంటి వారు ఆయన్ని పార్థివ లింగం యొక్క శ్రేష్టత గురించి, దాని యొక్క మహిమను గురించి, పూజా విధానాన్ని గురించి తెలుసుకోగోరుతున్నాము, దయచేసి మాకు బోధ చేయగలరు అని ప్రార్థించినప్పుడు సూత మహర్షుల వారు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఓ మహర్షులారా, వైదిక కర్మలు చేసేటువంటి విధానంలో శ్రద్ధ భక్తి కలిగి ఉన్నటువంటి వారికి వేద మార్గాన్ని అనుసరించి పార్థివ శివలింగ పూజ చేసేటువంటి పద్ధతి వర్ణించడం జరిగింది. దీన్ని గురించి మీకు ఇప్పుడు తెలియపరచడం జరుగుతుంది, శ్రద్ధగా శ్రవణం చేయగలరు అని చెప్తూ ఉన్నారు. పార్థివ పూజ అన్నటువంటిది ఇహలోకంలోను పరలోకంలోనూ కూడా శుభాన్ని కలుగజేసేటువంటిది, మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటిది. ఈ విధిపూర్వకమైనటువంటి పార్థివ లింగ పూజ ఎలా చేయాలి అన్నటువంటిది తెలియపరుస్తూ, ఇందులో ఎవరైతే పార్థివ లింగాన్ని నిర్మాణం చేసి పూజించాలి అనుకుంటూ ఉన్నారో వారు విధిపూర్వకంగా స్నానము ఆచరించి సంధ్యోపాసన చేసి బ్రహ్మయజ్ఞము, తరువాత దేవతలకి, ఋషులకి, మహర్షులకి, పితరులకి అందరికీ కూడా తర్పణాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నిత్య కర్మలన్నింటినీ ఈ విధంగా సంపూర్ణం చేసుకొని పరమశివుల వారి నామస్మరణ చేస్తూ భస్మధారణ చేసి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క మనోవాంఛిత ఫలసిద్ధి కోసము ఉత్తమమైనటువంటి భక్తి భావాన్ని కలిగి ఉండి సాధన చేస్తూ పార్థివ లింగమును వేదోక్త విధానంలో పూజించాల్సి ఉంటుంది. పవిత్రమైనటువంటి, శుద్ధమైనటువంటి, ప్రశాంతమైనటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని నదీ తీరం కానీ, పర్వత ప్రాంతాలు, వన ప్రాంతము, శివాలయము లేదా ఏదైనా పవిత్రమైనటువంటి స్థానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రదేశంలో పార్థివ శివలింగాన్ని నిర్మాణము చేసి అక్కడ ప్రతిష్ఠించాల్సి ఉంటుంది. ఈ నిర్మాణం చేయడం కోసము, పార్థివ లింగాన్ని నిర్మించడం కోసము శుద్ధమైనటువంటి పవిత్రమైన మట్టిని తీసుకొని రావాల్సి ఉంటుంది. భక్తులు వాళ్ళ యొక్క స్వభావాన్ని, గుణాన్ని అనుసరించి తెల్లటి వర్ణంలో ఉన్నటువంటి మట్టి కానీ, లేదా ఎరుపు వర్ణం, పసుపు వర్ణం లేదా నల్లటి మట్టితో అయినా కూడా శివలింగాన్ని తయారు చేయవచ్చు. వారికి ఎటువంటి మట్టి లభిస్తే శుద్ధమైనటువంటిది దానితో శివలింగాన్ని చేయవలసి ఉంటుంది. ఈ శివలింగాన్ని తయారు చేయడం కోసము మట్టిని తీసుకొచ్చిన తర్వాత దానిని శుద్ధమైనటువంటి జలముతో కలిపి పిండి ముద్దలాగా చేయాల్సి ఉంటుంది. నెమ్మదిగా పార్థివ శివలింగాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. భక్తి భావంతో భోగమోక్షాలని ప్రసాదించేటువంటి ఈ పార్థివ లింగ పూజ అన్నటువంటిది చేయాల్సి ఉంటుంది. వైదిక మార్గాన్ని అనుసరించి ఈ పార్థివ లింగ పూజ ఏ విధంగా చేయాలి అన్నటువంటి విధానాన్ని విధిపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మంత్రయుక్తంగా ద్రవ్యాన్ని సమర్పిస్తూ భక్తి భావంతో పూజించే విధానం. మనకి యజుర్వేదంలోను రుద్రంలో ఉండేటువంటి మంత్రాలు,
ఇవన్నీ కూడా ఇక్కడ పఠిస్తూ ద్రవ్య సమర్పణ చేయడం జరుగుతుంది. ముందుగా ఓం నమః శివాయ అన్నటువంటి ఈ మంత్రాన్ని పఠించవలసి ఉంటుంది. మనము ఏ సాధన చేస్తూ ఉన్నా కూడా, పూజ కావచ్చు, వ్రతం కావచ్చు, జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, పుణ్యక్షేత్ర దర్శనం కావచ్చు, పఠనం, పారాయణం, ఏ సాధన చేస్తూ ఉన్నా కూడా ఇవన్నీ మనం ఎందుకోసం చేస్తున్నాము అన్నటువంటిది తెలుసుకొని చేస్తే ఇంకా ప్రయోజనం అన్నటువంటిది అధికంగా ఉంటుంది. ఎందుకు మనం పార్థివ శివలింగ పూజ చేయాలి అని ఇక్కడ చెప్పున్నారు అని అంటే, మనకి ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనము వాళ్ళని ఆదరించడము, గౌరవించడము జరుగుతుందో, దూర ప్రయాణం చేసి వచ్చినటువంటి వాళ్ళని రండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, లేదా స్నానం ఆచరించండి, కూర్చోండి, ఈ విధంగా చెప్పడము, ఎంతో ఆదరంతో బాగున్నారా, ప్రయాణం బాగా సాగిందా అని కూడా అడుగుతాము. స్నానాధికాలు అయిపోయిన తర్వాత భోజనం వాళ్ళకి ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి మంచి పదార్థాలు, ఆహార పదార్థాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఎంతో ఆత్మీయంగా మాట్లాడడం జరుగుతుంది. భోజనానంతరం కూడా వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మంచిగా కబుర్లు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకోసము అంటే వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి వారికి మధ్య మంచి సంబంధం అన్నటువంటిది ఏర్పడుతుంది. పరస్పర సహాయ సహకారాలు అన్నటువంటివి ఉంటాయి. మంచి అభిమాన సంబంధం అన్నటువంటిది కొనసాగించడానికి ఇది తోడ్పడుతుంది. ఏ విధంగా అయితే అతిథులకి మనము మర్యాద చేయడం జరుగుతుందో అదే విధంగా ఇక్కడ వచ్చేసి భక్తుడు భగవంతునికి షోడశోపచార పూజ చేయడం జరుగుతుంది. ఇలా పూజించడం వల్ల భక్తి భావం అన్నటువంటిది పెరుగుతుంది. భగవంతునితో సంబంధం అన్నటువంటిది పెరుగుతుంది. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వత్రా ఉన్నారు. అయినప్పటికీ ఇలా లింగ రూపంలో కానీ, సాలగ్రామ రూపంలో కానీ, లేదా ఒక విగ్రహ రూపంలో కానీ ఏకీకృతమై ఉన్నటువంటి దైవిక శక్తిని అక్కడ ఆవాహన చేసి మనం పూజించటం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటం జరుగుతుంది. మనలో భక్తి, శ్రద్ధ అన్నటువంటివి ఇంకా పెరగడం జరుగుతుంది. ఈ విధంగా భగవంతునితో మంచి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి భావన అన్నటువంటిది కొనసాగించడం కోసం ఈ సాధన అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మనం మంత్రాన్ని ఉచ్చరిస్తూ, ద్రవ్యాలని సమర్పిస్తూ, భగవంతునికి ఇది ఇష్టము కదా, ఈ నైవేద్యం ఇష్టము కదా, భగవంతునికి ఈ పుష్పాలంటే ఇష్టము కదా, ఇలా సమర్పిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే భక్తి భావన, భక్తి పారవస్యం అన్నటువంటిది కలుగుతుంది. ఈ విధంగా భక్తుడు సాధనలు చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానవంతుడై మోక్షాన్ని పొందడం కూడా జరుగుతుంది. శాశ్వత ఆనంద స్థితిని పొందడము జరుగుతుంది. ప్రారంభ దశలో ఉన్నటువంటి వారికి కూడా ఈ పూజా విధానం మొదలైనటువంటివి చాలా ఉపయోగపడతాయి. ఎందుకు అంటే అందరూ కూడా నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించడము కష్టమవుతుంది. కాబట్టి సగుణ సాకారంలో ఒక రూపం ఉన్నట్లయితే భగవంతుని యొక్క రూపాన్ని దర్శిస్తూ, భగవంతుని నామాన్ని స్మరిస్తూ మనసుకి ఒక ఆలంబన అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి చాలా సులభంగా సాధన కొనసాగిస్తూ ఉండడం జరుగుతుంది. ఇలా నిరంతరం కొనసాగిస్తూ సాధన చేస్తూ ఉన్నప్పుడు సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవడము సులభం అవుతుంది. తన ఆత్మస్వరూపాన్ని అనుభవంలోనికి తెచ్చుకోగలుగుతారు. ఆత్మ సాక్షాత్కారం అన్నటువంటిది కలుగుతుంది. లక్ష్యం చాలా ఉన్నతమైంది. ఈ లక్ష్య సాధన కోసము అనేక సాధన విధానాలను గురించి చెప్పి ఉన్నారు. వాటిల్లో పూజ అన్నటువంటిది కూడా ఒకటి. ఇందులో భాగంగానే ఇక్కడ పార్థివ శివలింగ పూజ గురించి చెబుతూ ఉన్నారు. పార్థివ శివలింగము అంటే మట్టితో చేసినటువంటి శివలింగము. ఇది చాలా శ్రేష్టమైనటువంటిది కూడా మనకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కలియుగంలో ఇటువంటి లింగాన్ని పూజించడము చాలా మంచిది అని కూడా చెప్పి ఉన్నారు. వేదోక్తమైనటువంటి
వేద మంత్రాలతో చేసేటువంటి పూజని గురించి తెలియపరుస్తూ ఉన్నారు సూత మహర్షుల వారు ఇక్కడ. ముందుగా ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించి పూజా సామాగ్రిని అంతటినీ కూడా ప్రోక్షణం చేయవలసి ఉంటుంది. వాటి మీద నీటిని చల్లి శుద్ధం చేయాల్సి ఉంటుంది. దీని తరువాత భూరసి ఇత్యాది మంత్రాలతో భూమిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఆపోస్మాన్ అనేటువంటి మంత్రములతో జల సంస్కారం చేయాలి. నమస్తే రుద్ర ఈ మంత్రములతో స్ఫటికాబంధనము చేయవలసి ఉంటుంది. నమశంభవాయ ఈ మంత్రములతో క్షేత్ర శుద్ధి చేసి తర్వాత పంచామృతము వీటన్నిటిని కూడా ప్రోక్షణ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి శివభక్తుడై ఉన్నటువంటి వారు, భగవంతుని భక్తుడై ఉన్నటువంటి వారు నమః పూర్వకముగా నమః అన్నటువంటిది పఠిస్తూ నీలగ్రీవాయ ఇత్యాది మంత్రములతో శివలింగముని ప్రతిష్ఠించాల్సి ఉంటుంది. దీని తరువాత వైదిక పద్ధతితో పూజా కర్మలన్నీ చేసేటువంటి ఉపాసకుడు భక్తి పూర్వకంగా ఏతత్తే రుద్రావసం ఇత్యాది మంత్రములతో రమణీయమైనటువంటి ఆసనాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. మానో మహాంతం అను మంత్రాలతో ఆవాహన చేయాల్సి ఉంటుంది. యాతే రుద్ర ఈ మంత్రముతో పరమశివుల వారికి ఆసనం ఏర్పాటు చేసి ఆ ఆసనం మీద ఆయన్ని ఆసీనులను చేయవలసి ఉంటుంది. యామీషుం ఈ మంత్రంతో పరమశివుల వారి అంగముల యందు న్యాసము చేయాలి. అధ్యవోచత్ మంత్రములతో ప్రేమపూర్వకంగా అధివాసము చేయాల్సి ఉంటుంది. అసౌయస్తామ్రో ఈ మంత్రములతో ఇష్ట దైవమైనటువంటి పరమశివుల వారికి న్యాస చేయాల్సి ఉంటుంది. అసౌయో వసర్పతి ఈ మంత్రములతో ఉపసర్పణము అంటే దైవమునకి సమీపముగా వెళ్ళడం అన్నమాట. ఇలా చేయవలసి ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి నమో అస్తు నీలగ్రీవాయ ఈ మంత్రములతో ఇష్ట దైవమునకి పాద్యముని సమర్పించాలి. రుద్ర గాయత్రి ఈ మంత్రములతో అర్ఘ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. త్రైంబకం మంత్రములతో ఆచమనము చేయించవలసి ఉంటుంది. పయః పృథివ్యాం ఈ మంత్రములతో పాలతో అభిషేకము చేయాలి. దధిక్రాన్వో ఈ మంత్రములతో పెరుగుతో స్నానము చేయించాలి. పెరుగుతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఘృతం ఘృత పావా ఈ మంత్రములతో నెయ్యితో, ఘృతం అంటే నెయ్యి కదా, నెయ్యితో అభిషేకము చేయవలసి ఉంటుంది. మధువాత మధునక్తం మధుమాన్నో ఈ 3 రుచులతో, రుచ అంటే వేద మంత్రం అని అర్థం. ఈ వేద మంత్రాలతో మధువుతో అంటే తేనెతో చక్కెరతో అభిషేకము చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ 5 ద్రవ్యములతో అభిషేకం చేయాలి. వీటినే పంచామృతము అని చెప్పడం జరుగుతుంది. పంచామృత అభిషేకము అయిపోయిన తర్వాత నమో అస్తు నీలగ్రీవాయ ఈ మంత్రాలతో పాద్య సమర్పణ చేయాల్సి ఉంటుంది. అనంతరం మానస్తోకే ఈ మంత్రములతో భగవంతుడైనటువంటి పరమశివుల వారికి కటిబంధనము సమర్పించాలి. నమో ధృష్ణవే ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆరాధ్య దైవమైనటువంటి భగవంతుడికి ఉత్తరీయమును ధరింపజేయవలసి సమర్పించవలసి ఉంటుంది. యాతే హేతి మొదలైనటువంటి వైదిక మంత్రాలతో భక్తి భావంతో భగవంతునికి వస్త్రాన్ని సమర్పించాలి. దీని తర్వాత నమస్వభ్యః మొదలైనటువంటి మంత్రాలని పఠిస్తూ భక్తి భావంతో భగవంతునికి గంధాన్ని, సుగంధాన్ని, చందనాదులని నివేదన చేయవలసి ఉంటుంది.
నమస్తక్షేభ్యో, ఈ మంత్రములతో అక్షతలని సమర్పించాలి. నమః పార్యాయ, ఈ మంత్రములతో పుష్పాలని సమర్పించాలి. నమః పర్ణ్యాయ మొదలైన మంత్రములతో భగవంతునికి బిల్వ పత్రాలని సమర్పించాలి. పుష్పాలని, బిల్వ పత్రాలని సమర్పణ చేయవలసి ఉంటుంది. స్వామివారికి బిల్వ పత్రాలంటే ఇష్టము కాబట్టి బిల్వ పత్రాన్ని సమర్పించాలి. నమః కపర్దినే చ, ఈ మంత్రములతో విధిపూర్వకంగా ధూపముని సమర్పించాలి. నమః ఆశవే, ఈ శాస్త్రోక్త మంత్రములతో దీపమును దర్శింపచేయాలి. దీని తర్వాత నమో జ్యేష్ఠాయ ఇత్యాది మంత్రములతో స్వామివారికి నైవేద్యమును నివేదన చేయాలి, సమర్పించవలసి ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినటువంటి త్రయంబక మంత్రములతో పునరాచమనం చేయవలసి ఉంటుంది. ఇమారుద్రాయ మొదలైనటువంటి మంత్రములతో ఫలములని సమర్పించాలి. దీని తర్వాత నమో వ్రజ్యాయ, ఈ మంత్రములతో భగవంతుడికి సర్వస్వమును సమర్పించవలసి ఉంటుంది. అంతా మీదే స్వామి, అన్ని మీవే స్వామి అని సర్వ సమర్పణ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా భగవంతునికి పూజ చేసిన తర్వాత మానో మహాంతం, అదేవిధంగా మానస్తోకే, ఈ విధమైనటువంటి మంత్రములతో అక్షతలని సమర్పించవలసి ఉంటుంది. ఏకాదశ రుద్రులని కూడా పూజించవలసి ఉంటుంది. హిరణ్య గర్భ ఇత్యాది మంత్రాలతో భగవంతుడికి దక్షిణ సమర్పించాలి. దేవస్యత్వా, ఈ మంత్రములతో ఆరాధ్య దైవమును అభిషేకించి దీపం కోసం చెప్పినటువంటి మంత్రాలతో నమాశవే, ఈ మంత్రాలతో భగవంతునికి నీరాజనము హారతి సమర్పించాలి. ఇమారుద్రాయ, ఈ మంత్రములతో భగవంతుడికి పరమశివుల వారికి పుష్పాంజలిని సమర్పించాలి. మానో మహాంతం, ఈ మంత్రములతో ఉపాసకులు ఆరాధ్య దైవాన్ని భక్తి భావంతో నమస్కరిస్తూ ఆయనకి పరిక్రమ చేయవలసి ఉంటుంది. మానస్తోకే, ఈ మంత్రములతో ఉపాసకుడు భగవంతుడికి సాష్టాంగ నమస్కారము చేయాలి. ఏషతే, ఈ మంత్రములతో శివముద్రని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఏతో ఏతః, ఈ మంత్రముతో అభయనామ ముద్రను, త్రయంబకం, ఈ మంత్రముతో జ్ఞాననామ ముద్రను, అదేవిధంగా నమస్సేనా అనే మంత్రముతో మహాముద్రను ప్రదర్శించవలసి ఉంటుంది. నమో గోభ్య అనేటువంటి రుచ అంటే వేద మంత్రము ద్వారా ధేను ముద్రను చూపించాలి, దర్శింప చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 5 ముద్రలను ప్రదర్శించి శివ సంబంధమైనటువంటి మంత్ర జపాన్ని లేదా శతరుద్రీయాన్ని మంత్రమును ఆవృత్తి చేయవలసి ఉంటుంది, పఠించవలసి ఉంటుంది. దేవాగాతు, ఈ మంత్రముతో శంకరుల వారికి భగవంతుల వారికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. ఈ విధంగా శివ పూజ వైదిక విధానాన్ని అనుసరించి విస్తృతముగా ప్రతిపాదించడం జరిగింది. శాస్త్రోక్తంగా విధి విధానాన్ని అనుసరించి వారి శక్తిని అనుసరించి భక్తి భావముతో ఈ మంత్రాలని ఉచ్చరిస్తూ ద్రవ్యాన్ని సమర్పించి
భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనము విస్తృతమైనటువంటి పూజా విధానాన్ని గురించి శ్రవణం చేసి ఉన్నాము. మనకి ఇంకా సులభంగా ఉండడం కోసము క్లుప్తముగా పార్థివ పూజ చేసేటువంటి వైదిక విధానాన్ని గురించి కూడా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. సూత మహర్షి వారు చెప్తూ ఉన్నారు, ఓ మహర్షులారా, ఈ పార్థివ పూజ చేసేటువంటి మరొక క్లుప్తమైన విధానము కూడా మీరు శ్రవణం చేయండి అని చెప్తున్నారు. ఇందులో సద్యోజాతం అనేటువంటి మంత్రముతో పార్థివ లింగాన్ని మొదట తయారు చేయవలసి ఉంటుంది. మట్టిని తీసుకుని తయారు చేయాల్సి ఉంటుంది. వామదేవాయ మంత్రమును చదివి అందులో నీటిని పోయాలి. మెత్తగా అదంతా మట్టి బాగా తయారయ్యేలాగా చూడాలి. అఘోరా మంత్రముతో లింగ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత తత్పురుషాయ మంత్రముతో విధి విధానాన్ని అనుసరించి పరమశివుల వారిని ఆ పార్థివ లింగములోనికి ఆవాహన చేయాల్సి ఉంటుంది. అనంతరం ఈశాన మంత్రముతో పరమశివుల వారిని వేదిక మీద స్థాపించవలసి ఉంటుంది. భక్తుడు, ఉపాసకుడు ఈ విధంగా కూడా పూజని చేయవచ్చు అని చెప్పి ఉన్నారు. పంచాక్షర మంత్రముతో ఇలా స్థాపించిన తర్వాత పూజ చేసేటప్పుడు పంచాక్షర మంత్రంతో లేదా గురువు గారు ప్రసాదించినటువంటి శివ సంబంధమైన ఏ మంత్రము చేతనైనా కూడా షోడశోపచారముల ద్వారా శాస్త్రోక్తముగా పూజించవచ్చు, పూజ చేయాలి అని చెప్పి ఉన్నారు. ఇంకొక దానం గురించి కూడా తెలియపరుస్తూ ఉన్నారు. భవాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ ఉగ్రనాశాయ శర్వాయ శిశిమౌలినే. ఈ మంత్రములతో కూడా విద్వాంసులైన వాళ్ళు, ఉపాసకులైనటువంటి వారు పరమశివుల వారిని పూజించవచ్చు అని చెప్పుకున్నారు. భగవంతుడు భక్తుల చేత పూజింపబడినటువంటి ఆయన ప్రసన్నులయ్యి మనోవాంఛిత ఫలాన్ని ప్రసాదిస్తారు, మోక్షాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి ఉన్నారు. ఓ బ్రాహ్మణులారా, మహాత్ములారా, ఇక్కడ వైదిక విధానంతో కూడినటువంటి పూజా క్రమాన్ని గురించి చెప్పడం జరిగింది. హృదయపూర్వకంగా, భక్తి పూర్వకంగా ఎవరైతే ఆరాధన చేస్తారో అటువంటి వారు తప్పకుండా సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు అని చెప్పున్నారు. పార్థివ లింగ పూజ అన్నటువంటిది శివనామములతో కూడా చేయవచ్చు అని చెప్పారు. వారి వారి స్థాయిని అనుసరించి పూజ అన్నటువంటిది చేయవచ్చు. కొంతమంది అనుకోవచ్చు, ఇవన్నీ కూడా మంత్రాలన్నీ చెప్పు ఉన్నారు, వేదాల్లో చెప్పినటువంటి మంత్రాలన్నీ మాకు రావు, మేము ఉచ్చరించలేము, ఈ విధంగా పూజా విధానం చేయడం కష్టం అనిపిస్తుంది అనుకున్నట్లయితే భగవంతుని యొక్క నామాలని స్మరిస్తూ కూడా పూజ చేయవచ్చు. ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని పఠిస్తూ కూడా పూజ చేయవచ్చు. భక్తి భావం ముఖ్యం. మంత్రము, ద్రవ్యము ఇవన్నీ కూడా సమర్పణ చేయాలి. ఇవన్నీ కూడా ఎందుకోసము అంటే మనలో భక్తి భావన కలగడం కోసమే కదా. కాబట్టి భగవంతుడు మనలో ఉన్నటువంటి భావనని చూస్తారనమాట. ఇవన్నీ కూడా, మిగతావన్నీ కూడా మనకి సాధనకి సహకరించేటువంటి, ఉపకరించేటువంటివి. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ స్థాయిని అనుసరించి, వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని అనుసరించి భగవంతుణ్ణి పూజించవచ్చు. పార్థివలింగ పూజ శివనామాలతో కూడా చేయవచ్చు. ఇది కూడా సకలాభీష్ట ప్రదమైనటువంటిది. హరుడు, మహేశ్వరుడు, శంభుడు, శూలపాణి, పినాకదృక్, శివుడు, పశుపతి, మహాదేవుడు అయి ఉన్నటువంటి వారు 8 నామాలతో కీర్తింపబడేటువంటి స్వామి వారిని ఆయన నామాలను ఉచ్చరిస్తూ కూడా పూజించవచ్చు అని చెప్తున్నారు. ఓం హరాయ నమః అని ఉచ్చరిస్తూ పార్థివ శివలింగంను
తయారు చేయడానికి మట్టిని తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత ద్వితీయ నామము మహేశ్వరుడు కదా, ఓం మహేశ్వరాయ నమః అని ఉచ్చరిస్తూ లింగ నిర్మాణము చేయాలి. ఓం శంభవే నమః అని ఉచ్చరిస్తూ పార్థివ లింగమును ప్రతిష్ఠించవలసి ఉంటుంది. ఓం శూలపానయే నమః అని ఆ పార్థివ శివలింగము యందు భగవంతుడైన పరమశివుల వారిని ఆవాహన చేయాలి. ఓం పినాకదృశే నమః, పినాకపానయే నమః అని అంటాము కదా, ఆ ధనుషుని, పినాకం అనే ధనుషుని ధరించినటువంటి వారు అని అర్థం. ఈ పేర్లన్నీ కూడా మనము వింటూ ఉంటాం, శ్రవణం చేస్తూ ఉంటాము. హరయ నమః, మహేశ్వరాయ నమః, ఇవన్నీ కూడా శూలపానయ నమః మొదలైనవి. ఇలా భగవంతుని స్తుతిస్తూ శివలింగంకి అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఓం శివాయ నమః అని పూజించాల్సి ఉంటుంది. ఓం పశుపతయే నమః అని పలికి క్షమాయాచన చేయాలి. భగవంతుడా, తెలుసు తెలియకో పొరపాటు తప్పు చేసి ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి అని ప్రార్థించాలి. చివర ఓం మహాదేవాయ నమః అని ఉచ్చరిస్తూ ఆరాధ్య దైవంను ఆయనకి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. ప్రత్యేక నామానికి అంటే ఒక్కొక్క నామానికి కూడా ముందుగా ఓంకారాన్ని, చివరిలో వచ్చేసి చతుర్థి విభక్తితో కూడినటువంటి నమః అన్నటువంటి పదాన్ని జోడించాల్సి ఉంటుంది అన్నమాట. ఓం హరాయ నమః ఈ విధంగా అన్నమాట. భక్తి భావంతో, ఆనందంతో ఈ విధంగా భగవంతునికి పూజ చేయవలసి ఉంటుంది. షడక్షర మంత్రముతో ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రముతో అంగన్యాసము, కరన్యాసము కూడా సంపూర్తి చేయాలి. భగవంతుణ్ణి ఈ విధంగా పూజించి, అంటే విస్తృత పూజ కావచ్చు, లేదా క్లుప్తంగా కావచ్చు, షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ వారి వారి శక్తిని అనుసరించి పూజ చేసిన తర్వాత భగవంతుణ్ణి ఈ విధంగా స్తుతించాల్సి ఉంటుంది. ధ్యానిస్తూ స్తుతించవలసి ఉంటుంది. భగవంతుణ్ణి ఎలా స్తుతించాలి, ఏమని ప్రార్థించాలి అన్నటువంటిది కూడా ఇక్కడ మనకి గురు పరంపరలో చాలా చక్కగా బోధ చేస్తూ ఉన్నారు. ఎవరు ఈ పార్థివలింగ పూజ చేయొచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు అని చెప్తున్నారు. అందరికీ కూడా అర్హత, అధికారము అన్నటువంటివి ఉన్నాయి. భక్తి భావన అన్నటువంటిది అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది అని చెప్తూ ఉన్నారు. ఈ పార్థివ లింగ పూజ సంపూర్ణమైనప్పుడు ఎలా స్తుతి చేసి ప్రార్థించాలి అన్నటువంటిది తెలియపరుస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి హృదయంలో భావన చేస్తూ కైలాసపీఠాసన మధ్య సంస్థం భక్తై సనందాదిభిరర్చ్యమానం భక్తార్తిదావానలమప్రమేయం ధ్యాయేదుమాలింగిత విశ్వభూషణం. కైలాస పర్వతం మీద చక్కటి ఆసనం, సింహాసన మధ్య భాగములో విరాజమానుడై ఉన్నటువంటి పరమశివుల వారికి నమస్కారము. ఆయన వామ భాగంలో మాదేవి ఆసీనులై ఉన్నారు. సనక సనందనాది భక్త జనులందరూ కూడా దేవదేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు. భక్తుల యొక్క దుఃఖ రూపమైనటువంటి దావానలాన్ని నశింపజేసేటువంటి వారు, అపరిమితమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి పరమశివుల వారికి, విశ్వభూషణుడై ఉన్నటువంటి వారికి, భగవంతుడికి నమస్కారము. ఆయన విధంగా స్తుతించాలి, ధ్యానించాలి అని చెప్తూ ఉన్నారు. ధ్యాయే నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశుమృగవరా భీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితమమరగణైః
వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం. ప్రతిదినము కూడా భగవంతుణ్ణి, మహేశ్వరుని విధంగా పూజించాలి, స్తుతించాలి. ఈ స్వామి వారి యొక్క అంగ కాంతులన్నీ కూడా రజతలాగా గౌరవర్ణంలో శోభిస్తూ ఉన్నాయి. ఆయన తన మస్తకము యందు చాలా మనోహరమైనటువంటి చంద్రుణ్ణి మకుటముగా ధరించి ఉన్నారు. అనేక రత్నాభరణాలు ధరించటం వల్ల అంగములన్నీ కూడా మంగళప్రదంగా శోభిల్లుతూ ఉన్నాయి. రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. ఆయన యొక్క 4 చేతుల యందు కూడా క్రమంగా పరశు, మృగముద్ర అంటే త్రిశూలము, మృగముద్ర, వర, అభయ ముద్రలతో శోభిల్లుతూ ఉంది. నిరంతరము ప్రసన్నులై ఉండేటువంటి వారు, కమలాసనం మీద ఆసీనులై ఉన్నటువంటి వారు, దేవతలు నలువైపులా అందరూ కూడా ఉండి ఆ దేవదేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. పరమశివుల వారు పులి చర్మంను వస్త్రముగా ధరించి ఉన్నారు. ఆయన ఈ విశ్వానికంతటికీ కూడా ఆది కారణుడై ఉన్నటువంటి వారు, బీజము కారణ రూపమై ఉన్నటువంటి వారు, అందరి యొక్క భయములను, భీతిని హరించేటువంటి వారు. ఆ స్వామి వారికి పంచముఖాలు ఉన్నాయి. ప్రతి ముఖ మండలం యందు కూడా 3 నేత్రము, త్రినేత్ర అంటాం కదా, 3 నేత్రములు ఉన్నాయి. ఈ విధంగా శోభిల్లుతూ విరాజమానమై ఉన్నటువంటి కైలాస పర్వతం యందు స్థితులై ఉన్నటువంటి అంబాసహితమైనటువంటి పరమశివుల వారికి నమస్కారము. ఈ విధంగా ధ్యానం చేసి ఉత్తమ పార్థివ శివలింగాన్ని పూజించి గురువు గారి అనుగ్రహంతో ఆయన ప్రసాదించినటువంటి పంచాక్షర మంత్రంను విధిపూర్వకంగా జపించాల్సి ఉంటుంది. భగవంతునికి ప్రణమిల్లి ఈ విధంగా స్తోత్రం అన్నటువంటివి చేసి స్వామివారిని స్తుతించి, శతరుద్రీయము యజుర్వేద యుక్తమై ఉన్నటువంటిది, యజుర్వేదంలో ఉన్నటువంటి శతరుద్రీయాన్ని పఠించవలసి ఉంటుంది, రుద్రాన్ని పఠించాలి. దీని తర్వాత చేతుల్లోనికి అక్షతలు, పుష్పాలు తీసుకొని మిక్కిలి భక్తి భావంతో భగవంతుని ఈ విధంగా ప్రార్థించవలసి ఉంటుంది. ఎలా ప్రార్థన చేయాలి అన్నటువంటిది కూడా మనకి గురు పరంపరలో బోధ చేస్తూ ఉన్నారు. భగవంతుడు అందరికీ కూడా శుభాన్ని, సౌఖ్యాన్ని ప్రసాదించేటువంటి వారు, భూతనాథుడై ఉన్నటువంటి పరమశివుల వారు. ఆయనతో ఈ విధంగా నివేదన చేస్తూ ప్రార్థించడం జరుగుతుంది. స్వామి, నేను నీ వాడను, అనుగ్రహించండి అని చాలా భక్తి భావంతో, ఆర్తితో ప్రార్థించడము జరుగుతుంది. తావకస్త్వద్గుణ ప్రాణాః త్వచ్చిత్తోహం సదా మృడా కృపానిధ ఇతి జ్ఞాత్వా భూతనాథ ప్రసీద మే. ఓ భూతనాథుడా, ఓ పరమశివ, తావకః నేను నీ వాడను, మీ గుణముల యందు నా ప్రాణములు అన్నటువంటివి, నా జీవన సర్వస్వము కూడా స్థితమై ఉంది అని చెప్తున్నా. త్వద్గుణ ప్రాణః త్వచ్చిత్త అహం సదా దృఢ. స్వామి, నా చిత్తం నిరంతరము కూడా మీ యందే లగ్నమై ఉంది, కాబట్టి దయ చూడండి, ప్రసన్నులు కండి అనేసి ప్రార్థిస్తున్నారు. భూతనాథ ప్రసీదమే, కృపానిధ దయచేసి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థిస్తున్నారు. అజ్ఞానాద్యది వా జ్ఞానాజ్జప పూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర. అహం పాపీ మహానద్యా పావనశ్చ భవాన్ మహాన్ ఇతి విజ్ఞాయ గౌరీశ యదిచ్ఛసి తథా కురు. స్వామి, నేను గొప్ప పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడిని కాదు.
నాకు తెలిసినంత వరకు, కొన్ని తెలియక కూడా చేసి ఉండొచ్చు, తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడైనా సరే మీ జపము కానీ పూజలు కానీ చేసి ఉన్నటువంటివి అవన్నీ కూడా మీ దయతో మీ కృపతో సఫలమయ్యేలాగా అనుగ్రహించండి. ఎందుకంటే పూర్తి విధి విధానాన్ని అనుసరించి నేను చేసి ఉండకపోవచ్చు, కానీ మీరు దయాసాగరులు కదా స్వామి, కాబట్టి నేను చేసినటువంటి సాధనలన్నింటినీ కూడా సఫలమయ్యేలాగా సంపూర్ణమయ్యేలాగా అనుగ్రహించండి అని ప్రార్థిస్తున్నారు సాధకులు భక్తులు. ఓ గౌరీనాథ, అనేక పాపములు చేసి ఉండవచ్చు, వాసనల కారణంగా పాపములు అన్నటువంటివి జరిగి ఉంటాయి, పాపం చేయడం జరిగింది. మీరు పతిత పావనులు, అందరినీ కూడా శుద్ధం చేసేటువంటి వారు, పవిత్రమైనటువంటి వారు. కాబట్టి నా పాపములన్నింటినీ తొలగించి నన్ను అనుగ్రహించండి, నన్ను శుద్ధుని చేయండి స్వామి అని ప్రార్థిస్తూ ఉన్నారు. వేదై పురాణై సిద్ధాంతై ఋషిభిర్వివిధైరపి న జ్ఞాతోసి మహాదేవా కుతోహం త్వం సదాశివా యథా తథా త్వదీయోస్మి సర్వభావైర్మహేశ్వర రక్షణీయస్త్వయాహం వై ప్రసీద పరమేశ్వర. ఈ విధంగా శివమహాపురాణంలో విద్వేశ్వర సంహిత యందు 20వ అధ్యాయంలో 56 నుండి 60వ శ్లోకాల వరకు ప్రార్థన గురించి ఇవ్వడం జరిగింది. ఇందులో ఓ శంకర, నన్ను అనుగ్రహించండి, ఓ గౌరీనాథ, ఓ భూతనాథ, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థిస్తూ ఉన్నారు. నా యొక్క స్థితిని గురించి మీకు చెప్పి ఉన్నాను, మీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను అనుగ్రహించండి స్వామి మహాదేవ సదాశివ. వేదములు, పురాణాలు, నానా విధాలైనటువంటి శాస్త్ర సిద్ధాంతాలు, భిన్న భిన్నమైనటువంటి మహర్షులు ఇలా ఉన్నప్పటికీ కూడా, అనేక మంది అనేక విషయాలు చెప్తూ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క పూర్ణ రూపం అన్నటువంటిది తెలుసుకోలేకపోయి ఉన్నారు. అంత సులభమైనటువంటిది కాదు, గొప్ప గొప్ప మహాత్ములకే సాధ్యమయ్యేటువంటిది కాదు స్వామి మిమ్మల్ని గురించి తెలుసుకోవడము. అటువంటిది నేను అల్పజ్ఞానిని, మిమ్మల్ని నేను ఏ విధంగా ఎరుగుదును? కాబట్టి మహేశ్వర అనుగ్రహించండి స్వామి, సంపూర్ణముగా నేను మీ వాడను, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాను, నా రక్షణ భారము మీదే స్వామి. రక్షింపబడడానికి నేను యోగ్యుడను అనుకుంటే అనుగ్రహించండి పరమేశ్వర అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ పరమేశ్వర, నా ఎడల ప్రసన్నులు కండి అని ప్రార్థించడము జరుగుతుంది. ప్రసీద పరమేశ్వర. భగవంతుడు కరుణామయుడు కాబట్టి ఇటువంటి భక్తిపూర్వకమైన ఆర్తితో కూడిన ప్రార్థనని తప్పకుండా ఆయన కరుణిస్తారు, అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు. ఓ మునీంద్రులారా, ఈ విధంగా ప్రార్థించి చేతులలో ఉన్నటువంటి అక్షతల్ని, పుష్పాలని భగవంతునికి సమర్పించి నమస్కారము చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. శుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఉపాసకుడు శాస్త్రోక్త విధానంతో ఇష్ట దైవానికి పరిక్రమణ చేయాలి, ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పించాలి, పరమశివుల వారిని స్తుతించాలి. చాలా ఆదరపూర్వకంగా ఈ విధంగా ప్రార్థించిన తర్వాత భగవంతునికి ఉద్వాసన చేయవలసి ఉంటుంది. ఆవాహన చేసి ఉన్నాం కదా, అనంత సర్వశక్తివంతుడైనటువంటి స్వామి వారిని పార్థివలింగంలోనికి మనము ఆవాహన చేసి ఉన్నాము. పూజ అంతా కూడా చేసిన తర్వాత ఉద్వాసన అన్నటువంటిది చేయవలసి ఉంటుంది. స్వామివారు కరుణామయుడు, మనం పిలిస్తే వస్తారు, స్వామి వెళ్ళి మళ్ళీ రండి స్వామి అని ఉద్వాసన చెప్తే అలాగే అని కూడా చెప్తారు. ఓం నమః శివాయ. ఇదంతా భక్తికి సంబంధించినటువంటి సాధన. ఓ మునివరులారా, ఈ విధంగా పార్థివ లింగ పూజా విధానము తెలుపబడింది మనకి గురు పరంపరలో, శాస్త్రములలోని చెప్పి ఉన్నారు.
భోగముని మోక్షముని కూడా ప్రసాదించేటువంటిది ఈ పార్థివలింగ పూజ. భగవంతుడైనటువంటి పరమశివుల వారి ఎడల భక్తి భావాన్ని పెంపొందింపచేసేటువంటిది గొప్ప సాధన ఇది అని సుత మహర్షుల వారు తెలియపరిచారు. ఇంతటితో మనకు విద్వేశ్వర సంహిత యందు 19 మరియు 20వ అధ్యాయాలు సంపూర్ణమై ఉన్నాయి. పార్థివలింగాన్ని ఎలా నిర్మాణం చేయాలి, వేదోక్తమైనటువంటి మంత్రాలతో విస్తృతమైనటువంటి పూజ ఎలా చేయాలి, క్లుప్తమైన పూజ ఎలా చేయాలి, భగవంతుని నామాలతో ఎలా పూజించాలి అన్నటువంటిది కూడా మనకి తెలియపరిచి ఉన్నారు. భగవంతుని ఏ విధంగా స్తుతించాలి, భగవంతుణ్ణి ఏ విధంగా భక్తి భావంతో ప్రార్థించాలి అన్నటువంటిది కూడా చాలా చక్కగా అద్భుతంగా వివరంగా మనకి తెలియపరిచి ఉన్నారు. బోలియే శ్రీ సద్గురునాథ్ మహారాజ్ కి జై. ఓం నమః శివాయ. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.